ఘనంగా పత్తికొండ మండల స్థాయి స్కూల్ గేమ్స్. శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పత్తికొండ మండల స్థాయి టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు మండల విద్యాశాఖ అధికారి జి. రమేష్ బాబు మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్.ఎం.వి. మాలతి, కర్నూలు జిల్లా పి.టి. మరియు ఎస్.ఎ.పి. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చందు నాయకులు ప్రారంభించారు. మండల విద్యాశాఖ అధికారి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు ఆడటం వలన శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. ప్రతి విద్యార్థులు తప్పకుండా క్రీడలలో పాల్గొనాలని సూచించారు. హెచ్.ఎం. మాలతి మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు క్రీడల్లో బాగా రాణించాలి అని చెప్పారు. ఒలింపిక్ పతకాలు సాధించిన కరణం మల్లేశ్వరి, సింధు వంటి క్రీడాకారిణీలను ఆదర్శంగా తీసుకోవాలి అని తెలిపారు. ఈ క్రీడలలో దాదాపు 19కి పైగా ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, షటిల్, చెస్, యోగా మరియు అథ్లెటిక్స్ లో దాదాపు 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థినులకు ప్రత్యేకంగా గురుకుల మరియు కేజీబీవీ పాఠశాలలో సెలక్షన్స్ నిర్వహించారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన బాలురకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు బాలికలకు గురుకుల, కేజీబీవీ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అని పత్తికొండ మండల కోఆర్డినేటర్ ఆగోల రాజేష్ పి. తెలిపారు. ఈ క్రీడలలో ఎంపికైన విద్యార్థులు ఈ నెల 24వ తేదీ జరగబోయే నియోజకవర్గ స్థాయి క్రీడలలో పాల్గొనవలసి ఉంటుంది అని పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ చందు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూదన్, నరసన్న, హనుమంతమ్మ, రుక్మిణి, రాజయ్య, భాను, దేవిబాయి, హనుమన్న, అంజీ, మధుబాబు, ధనుంజయ, సునీల్, రాజశేఖర్, మక్తుంవలి, రాము, సుధాకర్, జనార్దన్ తో పాటు ఉపాధ్యాయుల లక్ష్మణ్, నాగేశ్వరరావు, మారుతిలు పాల్గొన్నారు. వెరీ గుడ్. సిద్ధంగానే ఉండాలి. ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మండల విద్యాధికారి రమేష్ సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి మేడం గారు, మరి సీనియర్ ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రీడాకారులారా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఆడడానికి వచ్చినటువంటి మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్పోర్టింగ్ స్పిరిట్ తో ఆడాలి. గెలుపు ఓటములు సహజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎందుకంటే మ్యాక్సిమము ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ పైన పోతున్నారు. చాలా సంతోషం. కానీ ఎప్పుడో ఒక చోట ఫెయిల్యూర్ అనేటప్పుడు దాన్ని తట్టుకునే కెపాసిటీ ఇప్పుడున్న విద్యార్థులకు ఉండడం లేదు. ఆ మానసిక స్థితి ఎప్పుడైతే ఆరోగ్యంగా మానసికంగా స్ట్రాంగ్ ఉంటామో భవిష్యత్తులో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా గట్టిగా
అమ్మాయి మేడం జరగండి. చెప్పాలి మీరు ఉండండి అక్కడ